సార్ జయేష్ నంజన్ గారు, హైదరాబాద్ ఐటీకి ఒక కేర్ ఆఫ్గా మారుతోంది. ప్రఖ్యాత విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటుకు ఉత్సాహం కూడా చూపిస్తున్నాయి, ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఈ బేస్ నుంచి ఐటీని కొత్త రంగాలకు ఏ రకంగా విస్తరించాలనుకుంటోంది? ఐటీలో ఇంకా చేసేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసినట్టుగా ఇది ఒక కొత్త రాష్ట్రము. సో కొత్త ఆలోచన ప్రకారం కొత్త తరహాగా ఒక కొత్త పాలసీ సుమారు ఒక 2 మాసాల క్రితం విడుదల చేయడం జరిగింది. ఆ పాలసీలో ఒకటి మేమేం ప్రకటించుకుంటున్నాము అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో, ఈరోజు మన ప్రపంచంలో మన భారతదేశంలో ఎమర్జింగ్ ఏరియాస్ కొన్నిటిని మేము గుర్తించాము. సో అందులో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే భారతదేశంలో ఏ ఒక ప్రాంతం కూడా నేను పూర్తిగా దీంట్లో లీడర్గా అయిపోయి ఉన్నాము, ఎవరో దగ్గరికి రాలేరు ఈరోజు అట్లాంటి చెప్పే పరిస్థితిలో ఎవరు లేరు. సో అట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కొంచెం ముందుగానే తెలంగాణ తరఫున మేము ప్రయత్నం చేసి ఆ లీడర్షిప్ పొజిషన్ మాకే దక్కాలి, అట్లాంటి ఒక దాంట్లో ఒక ఆలోచన మేము పెట్టి ఉన్నాము. సో మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ అనుబంధ పాలసీస్ గురించి చెప్పారు. సో అవన్నీ మనకు ఎమర్జింగ్ ఏరియా. సో ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా అనాలిటిక్స్ కావచ్చు. సో వీటన్నిటితో పాటు యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ని కూడా ఒక చాలా ముఖ్యమైన ఎమర్జింగ్ ఏరియాగా మేము భావించుకుంటూ ఆ రంగంలో తెలంగాణ చాలా ముందుగా పోవాలి, అది ఒక సిద్ధాంతంగా, ఒక ధ్యేయంగా మేము పెట్టి ఉన్నాము.